మనమంతా ప్రస్తుతం డిజిటల్ ఎరాలో ఉన్నాం. డిజిటలే కాదండి, మనం ఏఐ ఎరాను కూడా ఆవిష్కరించుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ డిజిటల్ ఎరా, డిజిటల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ మామూలుగా చిల్డ్రన్ విషయంలో ఎటువంటి అనర్థాలను తీసుకువస్తున్నాయి అనేటువంటి అధ్యయనం కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే చాలా దేశాలు 16 ఏళ్ల కన్నా లోపల ఉన్నటువంటి బాలబాలికలకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యొక్క యాక్సెస్ అనేటువంటిది ఇవ్వరాదనే ఒక నిర్ణయానికి కూడా వచ్చాయి. ఈ మధ్య కాలంలోనే బ్రిటన్ కూడా అటువంటి సంచలనాత్మకమైన నిర్ణయమే తీసుకునింది. అంటే చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 16 షుడ్ నాట్ హ్యావ్ ది యాక్సెస్ టు సోషల్ మీడియా. అంటే ఒక రకంగా సోషల్ మీడియా బ్యాన్, వాళ్ళ వయసుకు తగినట్టు ఆ బ్యాన్ అనేటువంటిది విధించడంలో కూడా చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. మనం ఇక్కడ భారతదేశంలో చూస్తే అఫీషియల్గా మనకున్నటువంటి యాక్ట్స్ కాకుండా ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక కూడా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఇటువంటి సోషల్ బ్యాన్ ఆన్ చిల్డ్రన్ కూడా విత్ రెస్పెక్ట్ టు సోషల్ ప్లాట్ఫామ్స్ విధించడం కూడా మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే అమెరికాలో ఒక విచిత్రమైన వైవిధ్యభరితమైనటువంటి కేసు కూడా వచ్చిందండి. మ్యాక్ లానియర్ అనే ఒక అడ్వకేట్ వాదించినటువంటి కేసు యావత్ ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరిచింది. అదేంటి అంటే ఆ కేసు వేసిన ఒక యువతి, ఒక 23 ఏళ్ల యువతి ఆ కేసు వేశారు కోర్టులో. ఆ కేసు ఎవరిపైన వేశారు అంటే మేజర్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి మెటా అలాగే ఈ యూట్యూబ్ పైన వేశారు. అసలు గూగుల్ ఎందుకు వేశారు అంటే ఆమె ఒకటే తన యొక్క పిటిషన్లో పేర్కొన్నారు, నా బాల్యం అంతా కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను ఇండల్జ్ కావడం, వాటికి అట్రాక్ట్ కావడం, వాటి నుంచి నేను బయటికి రాలేకపోవడం వల్ల, స్క్రీన్కి నేను ఎక్కువగా అడిక్ట్ అయిపోవడం వల్ల నా బాల్యాన్ని కోల్పోయాను అని వారు కేసు వేశారు. దీనికి నష్టపరిహారం కూడా కోరారు. మరి ఆ కేసు ఎలా జరిగింది, ఆ కేసులో ఎవరు గెలిచారు, ఆ కేసు తర్వాత ఏర్పడినటువంటి ఈ కాన్సిక్వెన్సెస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ కేసు గురించి ఒకసారి మాట్లాడుకుంటే, సదరు యువతి వేసినటువంటి కేసు అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సమర్థించారు ఆమెను. ఎందువల్ల అంటే ఆమె నిజంగా బాల్యం కోల్పోవడానికి కారణం ఈ సంస్థలే. ఖచ్చితంగా స్క్రీన్ అడిక్షన్, ఇప్పుడు మామూలుగా డ్రగ్ అడిక్షన్ అని మనం చూస్తూ ఉంటాం, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయి. మరి అలాంటి అడిక్షన్స్లో ఒకటి ఈ స్క్రీన్ అడిక్షన్. మరి స్క్రీన్ అడిక్షన్ కారణం ఏంటి అంటే అభం శుభం తెలియనటువంటి